దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లలారా, విశ్రాంతి దినమును ఆచరించే విధము, దానిని ఏ విధముగా ఆచరించాలో దేవుడైన యెహోవా ధర్మశాస్త్రములో మందసము దగ్గర, పద్యాజ్ఞల మందసము దగ్గర ఈ విశ్రాంతి దినాన్ని ఏ విధంగా ఆచరించాలో మోషే ద్వారా మనకు బయలుపరిచాడు. అయితే దేవుడు కూడా 6 దినాలు పనిచేశాడు. భూమి, ఆకాశము, సముద్రము, దాని మీద ఉన్న సమస్తమును కలుగు చేసి 5 దినాలు సృష్టిని, 6వ దినమున మానవుని చేసి 6 దినాలు సృష్టిని సృష్టించి 7వ దినమున దేవుడు విశ్రమించాడు. ఆ విధముగా ప్రవక్తల ద్వారా దేవుడు మనకు ఈ విశ్రాంతి దినాన్ని గురించి చక్కగా బయలుపరిచాడు. నెహెమ్యా 9వ అధ్యాయము 13వ వచనం మనం చదువుకుందాం. సీనాయి పర్వతం మీదకి దిగివచ్చి ఆకాశం నుండి వారితో మాట్లాడి వారికి నీతియుక్తమైన విధులను, సత్యమైన ఆజ్ఞలను, మేలుకరములైన కట్టడలను, ధర్మములను నీవు దయచేసితివి. వారికి నీ పరిశుద్ధమైన విశ్రాంతి దినమును ఆచరింపని ఆజ్ఞ ఇచ్చి నీ దాసుడైన మోషే ద్వారా ఆజ్ఞలను, కట్టడలను, ధర్మశాస్త్రమును వారికి నియమించితివి. వారి ఆకలి తీర్చుటకు ఆకాశము నుండి ఆహారమును, వారి దాహము తీర్చుటకు బండలో నుండి ఉదకమును తెప్పించితివి. వారికి ప్రమాణము చేసిన దేశమును స్వాధీనపరచుకొని వలనని వారికి ఆజ్ఞాపించితివి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధముగా దేవుడైన యెహోవా మోషే ద్వారా విశ్రాంతి దినమును విధులు, కట్టడలు, ఆజ్ఞలు, శాసనాలు ఏ విధంగా ఆయన ప్రజలు జరిగించాలో, ఆచరించాలో మనకు చక్కగా నెహెమ్యా ద్వారా కూడా మనకు బయలుపరిచాడు. ఇది ముందుగా మోషే ద్వారా, దేవుడు మోషే ద్వారా పదాజ్ఞల మందసం దగ్గర చక్కగా మరి జరిగించి విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు విధులు, కట్టడలు, ఆజ్ఞలు, శాసనాల ప్రకారం కూడా నడవాలని నెహెమ్యా ప్రవక్త ద్వారా దేవుడు మనకు బయలుపరిచాడు. కనుక మనము కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. విశ్రాంతి దినము శనివారము విశ్రాంతి దినము. ఈ విశ్రాంతి దినము అయిపోయిన మరుసటి దినమున దేవుడు తన కుమారుని లేపుకున్నాడు. ఆయనంతటా ఆయన లెగవల, దేవుడు తన కుమారుని లేపుకున్నాడు. యేసు లేపబడెను. ఇప్పుడు దేవుని కుడిపార్శ్వంలో కూర్చొని ఉన్నాడు యేసు ప్రభు. ఈ విశ్రాంతి దినము మనం పరిశుద్ధముగా ఆచరించినట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, పరదేశాన్ని విశ్రాంతులకు మనము చేరుకుంటాం. ఆయన మందసము దగ్గర ఏర్పాటు చేసిన విధులు, కట్టడలు, ఆజ్ఞలు, శాసనాలు ఉన్నాయి. వాటి ప్రకారం మనం నడుచుకుంటేనే తండ్రి కుమారులు ఉన్న స్థలమునకు మనము చేరగలుగుతాము. కనుక విశ్రాంతి దినం ఎంత ముఖ్యమైందో ఒకసారి జ్ఞాపకం చేసుకొని మనకిష్టమైన పనులు చేయకూడదు, లోక వార్తలు చెప్పుకోకూడదు, వ్యాపారములు చేయకూడదు, మనసుకు నచ్చిన పనులన్నీ చేయకూడదు. దేవుడు వ్రత దినముగా ఇచ్చిన విశ్రాంతి దినాన్ని మనం ప్రేమించి, గౌరవించి, దేవుని మాటకు లోబడి మనం అందరం కూడా దేవుని సన్నిధిలో గడపాలి. దేవునికి పాటలు పాడుకోవాలి. దేవుని యొక్క పులియని రొట్టెలతో మనము లేఖనాలు ధ్యానం చేసుకోవాలి. పులియని రొట్టెలు అంటే దేవుని మాటలే. అవి యుగయుగాలు, తరతరాలు ఆ పులియని రొట్టెలు చెదిరిపోయేవి కాదు, పాడయ్యేవి కాదు. ఈ గ్రంథంలో ఉన్న దేవుని మాటలే పులియని రొట్టెలు. ఈ పులియని రొట్టెలైన దేవుని యొక్క మాటలు విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు మోషే ద్వారా బయలుపరిచిన ఈ విశ్రాంతి దినాన్ని మనము ఘనముగా ఆచరించి తండ్రి చిత్తాన్ని నెరవేర్చి కుమారుడు చూపించిన మార్గంలో నడుచుకొని నిత్య జీవమునకు మనం వారసులగినట్లుగా సిద్ధపడి అనేక మందిని సిద్ధపరచుకుందాం. దేవుడు తన వాక్యము దీవించునుగాక.
ఆమేన్ ఆమేన్.